క్లాసులో ఇస్తాను. మరి ఎలా ఇమ్మంటారు? ఇది వరకు ఎలా ఇచ్చేదాన్ని ఒకసారి గుర్తు చేసుకో. ఎలా ఇచ్చేదాన్నబ్బా? నీ పెదవులతో ఇచ్చేదాన్ని. ఇదిగో, ఇదేమిటో తెలుసా? ఏమిటది? తెల్ల వెంట్రుకలు. వయస్సు అయిపోయిందని నోటీస్. పిచ్చరాజ్యం. వెంట్రుకలు తెల్లబండి అంటే మనసులో ఉన్న కోరికలన్నీ తెల్లగుర్రాలా లేచాయన్నమాట. వయసు అయిపోయిందనే నోటీస్ కాదు, అరెస్ట్ వారెంట్. తెల్లాన్ని కౌగిట్లో అరెస్ట్ చేయమని చెప్పే వారెంట్. మమ్మీ ఏంటమ్మా? మమ్మీ ముఖం ఏమిటి ఎలా ఉంది? ఎలా ఉంది? ఏం లేదు, చాలు నీ మొహం. ఇవాళ ఛాన్స్ నాది. కరెక్ట్. ఏమో అల్లుడు, ఎంతసేపు అయితే లేచి? నేను చాలాసేపు అయింది బావా. నేను కూడా లేచి చాలాసేపు అయిందో. స్నానం కూడా చేశాను. పడుతాను తప్పని. అదేమిటి బావా, స్నానం చేశానో మళ్ళీ పళ్ళు తోముకోవడం? ఇందాక ఒళ్ళు దొంకున్నాను, ఇప్పుడు పళ్ళు దొంకున్నామని. బావకు మనవడు పుట్టడం కంటే ముందు నాకు మేనలుడు పుట్టేట్టున్నాడు. పుడతాడు, తప్పకుండా పుడతాడు. నా కోరిక కూడా అదే. ఎవరు? నాకు కొడుకు పుట్టాలని. చచ్చా, అదేనా నాకు మనవడు పుట్టాలని. ఏరి బిడ్డు తెల్లారినవాడు ఇంకా అదే ప్రయత్నం ఉన్నారేమిటి? అదేం పిలిపండి. ఇక మీద రాజా నా తమ్ముడే కాడు, మీ అల్లుడు కూడాను. అలా పిలవకూడదు కదా, అలిగటకెక్కితే దింపలేక చావాలి. అదేమిటి బావా, అలక పాన్పు మీద అలగటానికి ఛాన్స్ ఉన్నప్పుడే నేనేం కోరుకున్నానో నీకు గుర్తులేదా? లేకే, ఒక గ్లాసుడు మంచినీళ్ళు. అలగని వాడిని ఇప్పుడు అలిగి అటకెక్కుతానా? నేను అక్కయ్య కలుండే గాని నీకు రాసుకెళ్ళనే బావా. ఒరే, ఇక మీదట నువ్వు ఆ పిలుపు మార్చాలి. బావా అని పిలవకూడదు, మామా అని పిలవాలి. నువ్వు పిలుపు మార్చావు, పేద చెప్పొచ్చావు గాని ఇంటల్లుండి రా అంటారేమిటి? రాజేష్, నీకు శుభవార్త. ఏమిటి బావా అది? చంద్రశేఖరం అనబడే మీ మామగారికి ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడికి? మీ ఊరికే. అవునమ్మా, రాత్రి ఫోన్ వచ్చింది. అందరం కలిసే ఉండొచ్చు. మరే, అమ్మాయి గారికి మేడ మీద అత్తవారిల్లు, కింద పుట్టిల్లు, మామ అల్లులకు మంచి కాలక్షేపం. అది నా ఐడియాలుడు, కాకపోతే మీ అక్క చెప్పిందంతే. ఐడియా ఎవరిదైతేనే బావా, మనందరి కోరిక తీరబోతోంది. హైదరాబాద్ లో మంచి ఇల్లు చూస్తారు. ఓకే. అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఏ రామయ్య, ఏంటి ఎదుగుతున్నారు? రాత్రి కృష్ణుడు నా కల్లోకి వచ్చాడు. వస్తే నువ్వు గేట్లోంచి లోపలికి కూడా వదలలేదంట. అందుకే కృష్ణుడు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను. అమ్మాయి గారు, మీదంతా ఒట్టి భ్రమ. అసలు కృష్ణుడు ద్వాపరయుగంలో కొంతమందికి దర్శనమే ఇవ్వలేదంట. ఈ కలియుగంలో మీకు ఎలా దర్శనమిస్తాడమ్మా? ఎవరో కృష్ణయ్యనే పేరు గలడు మీ కల్లోకి వచ్చి ఉంటాడు. వెళ్ళిపోండి, లోపలికి వెళ్ళిపోండి. ఒట్టు, నీ కళ్ళారా చూశాను రామయ్య. నెత్తి మీద నెమిలిపించుంది, ముఖం అంతా నీల రంగుంది, చేతిలో మురళి కూడా ఉంది. అందుకే తను వచ్చేదాకా నేను ఇక్కడ నుంచి కదలను. ఏటా? చక్కనైన మా కృష్ణయ్యను ఎక్కడైనా చూశారా? మీరెక్కడైనా చూశారా? వీధి పేరు చెప్పమ్మా, ఇంటి నెంబర్ ఎంతమ్మా? అన్ని వీధులతనివే, అన్ని ఇల్లు అతనివే. చిత్తుగాయతల్లా ఎక్కడ పడితే అక్కడే ఉంటాడన్నమాట. నాన్న, పోనీ కొన్ని వివరాలు చెప్పమ్మా. గుడ్డి పాలు తాగినాడే పోతనను చంపాడు, చెడ్డి వేసి తిరిగిన నాడే స్త్రీల వెంట పడ్డాడు, గోడలైన గెంతేస్తాడు, ఫ్లూటు బాగా వాయిస్తాడు, అతడేనయ్యా నా జతగాడయ్యా. పేపర్లో ప్రకటించైనా పట్టుకొస్తానుండమ్మా. ప్రియమైన నా సఖీ రాధిక, ఏలా అలుక చాలిక, నిన్నే వలచిన కృష్ణుడా
నీకై వచ్చిన గోవిందుడా నిన్నే వలచిన కృష్ణుడా నీకై వచ్చిన గోవిందుడా చక్కరి మాటలు చాలురా నీ పక్క అడ్రస్ కావాలిరా డడడా 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 రాధమ్మ ప్రియుడవే అయితే అసలైన కృష్ణయ్యవైతే నీ నీలం రంగు ఎక్కడా నీ నెమలి పించం ఎక్కడా నీ నీలం రంగు ఎక్కడా నీ నెమలి పించం ఎక్కడా ఉంటేనే డడడా 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 రేషన్ తిండి తిని రంగు వెలిసిపోయిందే దివి గాలి వానలో పింఛమెగిరిపోయిందే ఇది ఒక్కటి మిగిలిపోయిందే బంగారు ఫ్లూటే మైనది మార్వాడి కొట్లో ఉన్నది బృందావనం ఏ మాయను అది పబ్లిక్ పార్క్ అయిపోయను అంచేత డడడా 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 రావే రావే రాధవు నీవే రంగు మారిన కృష్ణుడ నేనే రావే పోదాం మ్యాట్నీకి వేటగాడు సినిమాకి వేటగాడు సినిమాకి కోరుకున్న అప్ టు డేట్ కృష్ణయ్య వేడి తస్సదయ్య వేడి తస్సదయ్య మైకమంతా ఫ్లూటులోనే ఉన్నది కృష్ణయ్య కాడే వీడు పోస్టర్లతికే పుల్లయ్య వీడి తస్సదీయ అంటుకుంటే బంకలాక వదలడే పామొచ్చింది ప్రాణం మీదకు తెచ్చింది పామొచ్చింది ప్రాణం మీదకు తెచ్చింది కాళీ అమర్ధన చేసిన వాడివి అంబో అంటావే శంభో అంటావే అంబో అంటావే శంభో అంటావే ఏమ్మా మీ ఆయన కోసం ఎదురు చూస్తున్నావా చెప్పు డాడీ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ టాటా డాడీ టాటా లల్లి రండి బాగుందండి అల్లుడు గారు కోర్టు నుంచి ఇలా వస్తున్నారు మామగారు పోలీస్ స్టేషన్ కు అలా వెళ్తున్నారు అంతేకాదు లలిత మా ఇద్దరికి ఇంకో తేడా కూడా ఉంది మామగారు దోషులను శిక్షిస్తారు అల్లుడు గారు నిర్దోషుల్ని రక్షిస్తారు రండి బాబు గోర్కా ఆవిడ లోపల రాని బాబు ఏమిటమ్మా ఇలా వచ్చావు బాబు బాబు నీకు దండం పెడతా మా అబ్బాయి పని ఇప్పించవా అదేమిటమ్మా గోపికి పనిపించానుగా లేదు బాబు పని చేయట్లా నువ్వు ఒక్కసారి వచ్చి పని ఇప్పిస్తానంటే గానీ లోపల నుంచి బయటికి రాడు అంటే అంటే గోపి కూడా ఎక్కడున్నాడా మా గోపి నాతో రా బాబు నేను చూపిస్తా నువ్వు పని ఇప్పిస్తానంటే గానీ అక్కడి నుంచి వాడు లేచి రాడు సరే అమ్మా సరేకు ఏమండి ఎవరావిడ తర్వాత చెప్తాను లలిత గోపి నాకేం తెలియదు సార్ నేనేం నేరం చేయలేదు నన్ను కాపాడండి సార్ నన్ను కాపాడండి గోపి
ఆడపిల్ల ఏమిటో ఊరుకో ఊరుకో. హత్య చేసి ఇల్లు దోచుకున్నానని నేరం మోపారు సార్ నా మీద. చనిపోయిన మా అన్నయ్య మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఆడపిల్ల ఏమిటో ఊరుకో ఊరుకో. హత్య చేసి ఇల్లు దోచుకున్నానని నేరం మోపారు సార్ నా మీద. చనిపోయిన మా అన్నయ్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను నిర్దోషం సార్, నేను నిర్దోషిని. నేను నిన్ను నమ్ముతాను గోపి. నిన్ను చూసో నువ్వు మీ అన్నయ్య మీద ప్రమాణం చేశావనో కాదు, మీ అన్నయ్య చనిపోయిన తర్వాత నిత్య దరిద్రం అనుభవిస్తూ కూడా మా స్నేహానికి గుర్తైన ఆ లాకెట్ని మీ అన్నయ్య గుర్తుగా నువ్వు భద్రంగా కాపాడావు. అలాంటి మంచి మనసున్న నువ్వు రాక్షసుల్లా హత్య చేయలేవని నా నమ్మకం. నువ్వేం భయపడవు, నీ వెనక నేనున్నాను. బాబు, నా బిడ్డను రక్షించు బాబు. వాడి గదిలోంచి బయటకు వచ్చేలా చూడు బాబు. నీకు చేతులెత్తి దండం పెడతారు బాబు. గోపిని కాపాడుతానని ప్రమాణం చేస్తున్నానమ్మా. నా స్నేహితుల మీద ప్రమాణం చేస్తున్నాను, స్నేహం మీద ప్రమాణం చేస్తున్నాను. నన్ను ఒక్కనే భోజనం పిలిచారు, వాడికి రాలేదేమిటి? లేదు నాన్న, ఆయన ఏదో పని మీద బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చారు. ఇప్పుడే వచ్చాడా? వీడెక్కడ మొగుడమ్మా. నా పెళ్ళైన ఏడాది వరకు 6 దాటితే గుమ్మం దాటేవాడిని కాదు. కావాలంటే మేము అడిగి. సరేనమ్మా, అందరం కలిసి ఫోన్ చేద్దాం. అందులో ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక పెక్యూలియర్ కేసు పెట్టానమ్మా. ఆ కేసును గురించి అల్లుడి గారితో చెబుతూ ఘనంగా ఫోన్ చేద్దాం. అడుగు, మాటల్లోనే దిగొస్తున్నాడు. హలో రాస్కెల్, ప్లేడరు పగటిపూట మాత్రమే పనికి బయటికి వెళ్ళాలరా. పగలు రాత్రి తేడా లేకుండా గడియారంలాగా పనిచేయవలసింది పోలీసు. అందులోనూ కొత్త పెళ్లి కొడుకు. బుద్ధి లేదా నీకు? ఏమిటో ఇప్పుడు నీకు వచ్చిన అంత అర్జెంట్ కేసు. అబ్బా, భోంచేస్తూ మాట్లాడుకోవచ్చు రండి. ఎప్పుడూ కేసులు గోలే. పెళ్ళైన కొత్తల్లో ఈ కేసులు గోల పడలేక పోలీసులు ఎందుకు చేసుకున్నానా అనుకున్నాను. ఇప్పుడు అల్లుడు ప్లేడరు, కేసులే కేసులు. కేసులే మాకు కాసులే. మరి మీ మెళ్ళలోకి కాసుల పేర్లు రావాలంటే మేం కేసులు పట్టి తీరాలి. ఏమిటో అల్లుడు, గంజి పెట్టిన పోలీసు లాగులు అలా వేలాడిపోతున్నావు. ఈ వంటకాలు నీకేం బాగోలేదా? 5 ఏళ్లుగా ఈ శిక్ష అనుభవిస్తున్నాను. మరి నేను అది కాదు బావా, హత్యానేరం కింద ఇవాళ మీ డిపార్ట్మెంట్ ఒక నిర్దోషిని అరెస్ట్ చేసింది. అతని పేరు గోపి. నో, ఇంపాసిబుల్. అతను నిర్దోషి కాదు, హంతకుడు. అతను నేనే స్వయంగా అరెస్ట్ చేశాను. రాజేష్, నువ్వా? అవును, నేనే రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశాను. నా 20 ఏళ్ల సర్వీసులో నిర్దోషిని అరెస్ట్ చేసిన కేసు ఒక్కటైనా మచ్చుకోలేదు తెలుసా? అతను దోషో నిర్దోషో నిర్ణయించవలసింది నువ్వు కాదు బావా, కోర్టు. అంటే ఏమిటి ఉద్దేశం? కోర్టులో ఈ కేసు వీగిపోతుందనే? నేను స్వయంగా అరెస్ట్ చేసిన నేరస్తులందరూ కోర్టులో శిక్షింపబడ్డారు తెలుసా? ఏనాడు నేను అక్కడ తలదించుకోలేదు, ఓడిపోలేదు. నాకు ఆత్మవిశ్వాసం ఉంది. అది ఆత్మవిశ్వాసం కాదు, అహంకారం. రాజేష్, ఇంతకు ముందు నువ్వు నిర్దోషిని అరెస్ట్ చేసి ఉండకపోవచ్చేమో, కానీ ఈ రోజు తప్పు చేశావు. నేరం అంటే ఏమిటో తెలియని ఒక అమాయక ప్రాణిని అరెస్ట్ చేశావు. అతను నిర్దోషం నా నమ్మకం. ఇంతకు ముందే అతను లాకపురంలో కలిసి వచ్చాను. అతని కళ్ళలోకి చూస్తేనే తెలుస్తుంది అతను నేరస్తుడు అవునో కాదు. అదే మీ లాయర్లకి మా పోలీసులకి ఉన్న తేడా. నటన చూసి మోసపోం మేము. వీడికంటే ఎక్కువ అమాయకత్వం నటించే గజ దొంగల్ని 100 మందిని చూశాను నా సర్వీస్ లో నేను. నటనకి వాస్తవానికి గల తేడా నాకు తెలియకపోలేదు డిఎస్పీ గారు. మనకిక్కడ వాదనలు అనవసరం. రేపు ఈ కేసు నేను కోర్టులో డిఫెండ్ చేయబోతున్నాను. కోర్టులో రేపటి నుంచి నేను ప్రాసిక్యూట్ చేయించబోతున్నాను. అది నీ విధి, ఇది నా బాధ్యత. నా దగ్గర బలమైన సాక్ష్యాలున్నాయి. నీ సాక్ష్యాలను దూది పింజల్లా చెల్లాచెదరు చేసే శక్తి నాలో ఉంది. నా వెనుక 20 ఏళ్ల అనుభవం ఉంది. నా వెనుక న్యాయం ఉంది, నిజం ఉంది. నా చరిత్రలో నేను ఓటమిరుగ లాయర్ గారు. ఈ కేసు నేను తప్పకుండా గెలుస్తాను. ఓటమంటే ఏమిటో నాకు తెలియదు డిఎస్పీ గారు. ఈ కేసు నేను గెలిచి తీరుతాను. ఆ ద్రోహికి శిక్ష వేయించదని నిద్రపోను నేను. అతను నేరస్తుడు కాడని రుజువు చేయలేకపోతే నేను వృత్తే మానేస్తాను. నిన్ను పెంచి పెద్దవాడిని చేసి లాయర్ చదివించింది నేను రా రాజేష్. నాతోనే ఛాలెంజ్ చేస్తావా? న్యాయంతో బంధుత్వం అభిమానం సరితోగలేవు డిఎస్పీ గారు. మీ డ్యూటీ మీరు చేయండి, నా డ్యూటీ నేను చేస్తాను. నాకు ఎదురు నిలుస్తావా? సరే, అలాగే కానివరా. గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచిందని ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చాక నేను పట్టుకున్న మొట్టమొదటి కేసురా ఇది. దీని మీదే నా పరువు ప్రతిష్ట ఆధారపడి ఉన్నాయిరా. నాతోనే ఛాలెంజ్ చేస్తావురా నువ్వు? సరే, అలాగే కానివరా. ప్లేడరు, నువ్వు ఈ కేసులో ఓడిపోయేలా చేయకపోతే నా పేరు చంద్రశేఖర్ కాదురా. అది నీ తరం కాదు. ఇన్నాళ్ళు విజయం సాధించి గర్వంగా కోర్టుహాలు దాటానే తప్ప ఏనాడు ఓడిపోయి తలదించుకుని రాలేదు. ఈ కేసు నీ ప్రతిష్టకు సంబంధించింది అయితే నాకు నేను చేసిన ప్రమాణానికి సంబంధించింది. ఇట్స్ ఏ ఛాలెంజ్ మిస్టర్ చంద్రశేఖర్.
బలాబలాలు కోర్టులో తెలుసుకుందాం, గెలిపేవారితో చూద్దాం. ఇదే నా సవాల్. పోలీసులు నీ మీద దొంగతనం ఖూనీ కేసు బనాయించారు. వచ్చే నెల 14వ తేదీన కోర్టులో విచారణ ప్రారంభమవుతుంది. నీకు వ్యతిరేకంగా పోలీసు వారి దగ్గర బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. నేను నీ తరపున వాదించాలంటే నిజం నాకు తెలియాలి. ఒక్క అక్షరం అబద్ధమైనా అది నీ ప్రాణానికే ప్రమాదం అని మర్చిపో. జరిగిందేంటో నాతో చెప్పు గోపి. చెప్తాను సార్, జరిగిందంతా పోసుకొచ్చామని చెప్తాను. మా యజమాని కుమార్ గారు నేను ఒకనాడు పాపయ్య గారికి వెళ్ళాం. నమస్కారం కుమార్ గారు. మీకోసం మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉందండి? మగాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టేస్తేనే కానీ ఆడవాళ్ళకి నిద్ర పట్టదండి. మా అమ్మాయి 10వ క్లాసు 6 సార్లు తప్పి 7వ సారి పాస్ అయింది. ఈ శుభ సందర్భంలో ఇరుగు పొరుగును అందరినీ పిలిచి మా ఆవిడ తీసుకుంది. అన్నట్టు మీరు డబ్బు అడిగారు కదా, రెండు లోపలికి వెళ్దాం. కూర్చోండి. మిమ్మల్ని రావద్దని ఎన్నిసార్లు చెప్పారా? ఇదిగోండి 1,00,000 రూపాయలు. సంతకం చేయండి. మధు తలుపు తీరా. నాన్న లోపల తమ్ముడు ఇరుక్కుపోయాడు. నాన్న ఎత్తలాగినా రావటం లేదు. మధు బాబు 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 నీకేం భయలేదు, నీకేం భయలేదు. లోపల గడితీసి, లోపల గడితీ. బాబు కుమార్ రండి. ఎక్కువమ్మా రా. ఏమైంది? ఆ అబ్బాయి ఇందులో వస్తున్నాడు. తల కూడా ఇందులో బాబు. మీకు అభ్యంతరం లేదు, నేను బాబు బాబు ఏమండి, అది ఆటోమేటిక్ లాగండి, రాదండి, బద్దలు కొట్టేద్దామండి. ఎవరి దగ్గర తలపేనుందా? ఇదిగో నా దగ్గర ఉంది. బాబు మధు ఏడుకొండ వాడే దిగొచ్చినట్టు మా ఎవరు కాపాడే బాబు. తమ రుణం ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. శభాష్ గోపి శభాష్. చాకు లాంటి కుర్రాడండి, విద్యతో పాటు వినయ విధేయులు కూడా ఉన్నాయి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మై డ్యూటీ.